తెలుసు ఓడిపోతాడని, మరి కానీ అట్లా ఎందుకు చెప్పరంటారు చెప్పండి మీరు? ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, తిడతాడనో మరి లేదా అట్లాంటప్పుడు ఏం చేస్తాం? సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు ప్రొఫెషనల్గా పనిచేయనప్పుడు నన్ను కూడా అన్నారండి. నేను విశాఖపట్నంలో ఇట్లా టీడీపీ ఫేవర్ ఉందంటే, ఇది తెలియదు వీడు పిల్లవాడు, నిన్న మొన్న వచ్చాడు, ఫస్ట్ నేను డైరెక్ట్ రిక్రూట్ డిఎస్పీ కదా, ఇతనికి ఏం తెలుసు రాజకీయం అని అన్నారు నన్ను. అందుకనే నేను ఫీల్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఓకే. నా పుస్తకంలో కూడా రాశారు. అవును. వీళ్ళు ఏమన్నారు? నంబర్ 1 ఇతను పిల్లవాడు, నంబర్ 1 ఇతనేంటి చంద్రబాబు నాయుడు ఫ్రెండ్, సరే ఎన్టీ రామారావు, మరి ఇతనికి ఏమన్నా వేరే అంటే ఒక జాండీస్డ్ వ్యూ ఉందేమో, ఈ సామాజిక వర్గాన్ని ఒకటి అని ఉందేమో అని కొంతమంది నా మీద కంప్లైంట్ చేశారు కూడా. అందుకని నేనేం చేశాను, ఇన్కాగ్నిటో మామూలుగా వెళ్ళి ఒక రిపోర్టర్గా రిటర్న్ చేస్తూ పాయకరావుపేటకి వెళ్ళా. పాయకరావుపేటలో ఒక కిల్లీ కొట్టు వాడి దగ్గర సిగరెట్ తీసుకొని కాల్చుకుంటూ నేను అడిగాను, ఏంటి బాబు ఇక్కడ గంటల సోమన్ అంట మీకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అంటే, మీరు ఎవరు సార్ అన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానులే అని చెప్పి, ఏంటి ఆవిడ మీరు ఎప్పుడైనా చూసారా, ఏ ఊరు, ఏం క్వాలిఫికేషన్, ఏం చదువుకుంటే, అదంతా మాకెందుకు సార్, మేము వేసేది ఎన్టీ రామారావు కదా, సోమన గంటల సోమన అయితే ఎవరైతే మాకేమన్నారు రాశారు. అలా గెలిచాడు కూడా అక్కడ. గెలిచాడు, గంటల సోమన గెలిచింది కదా.